సో జయశంకర్ భూపాలపల్లిలో టోటల్ పోస్ట్ వచ్చేసి 36 వరకు ఉన్నాయి. 17 జనరల్, 19 ఉమెన్. కాకపోతే టోటల్ వచ్చేసి 36. సో 36లో సో 36లో ఒక 12 ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ అయితే 36 వరకు తీసుకుందాం. 36లో ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి ఫస్ట్ చూద్దాం, కౌంట్ చేద్దాం. దేవుడు ఒకటి. సో ఇది భూపాలపల్లిలో ఫస్ట్ 36లో ఒక ఇద్దరు కాదండి, ఒక్కరే ఉమెన్ ఉన్నారు. చూడండి, ఇక మరీ ఇంత ఘోరం అయితే ఎప్పుడు చూడలేదు. 36 అంటే 36 అంటే పోస్టులే తక్కువ ఉన్నాయి. సో దాంట్లో ఒకటే ఉమెన్ ఉన్నారు. దీని తర్వాత ఒక 2-3 వచ్చారు. చూద్దాం. 36లో ఒక 12 మెంబర్స్ అంటే మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ వరకు తీసుకుందాం. సో ఒకరే వచ్చారు కాబట్టి 36లో ఒకరు తీసుకున్నాం కాబట్టి సో ఒక 6 మెంబర్స్ మాత్రం రిమూవ్ చేద్దాం. 1 2 3 4 5 6. సో ఇక్కడ వరకు మనం జనరల్ అనేది తీసుకుందాం. సో ఫస్ట్ జనరల్ చూద్దాం. ఓసీ జనరల్. ఇది జయశంకర్ భూపాలపల్లిలో 36 పోస్టులు అనేది ఉన్నాయి. జనరల్ వచ్చేసి 178. అంటే ఈ పోస్టులు పెరిగితే వీళ్ళది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. పోస్టులు మూమెంట్స్ పెరిగితే వీళ్ళ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. సో ఓసీ జనరల్ వాళ్ళది 178.757. ఇది జనరల్. సో ఇంకొక 6 మెంబర్స్ ఉమెన్స్ని తీసుకుందాం. 2 3 4 5 6 7. ఒకవేళ 8 అయితే 8 9 ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటే మాత్రం ఇక్కడికి వస్తుంది. సో నేను మ్యాక్సిమం ఒక 7 మెంబర్స్ని తీసుకున్నాను 36లో. సో ఇప్పుడు ఇది ఉమెన్స్ కట్ ఆఫ్. ఓసీ ఉమెన్లో 169.802 అనేది ఉమెన్స్ కట్ ఆఫ్, ఇది ఓసీ. సో దాని తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లిలో ఒక 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో 6. సో 6 మెంబర్స్ రిమూవ్ అయిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 1 2 3 4. సో 5 అనేది ఉమెన్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ 5 ఒక ఉమెన్ తీసుకుంటున్నాం. ఒక ఉమెన్ ఉండే అవకాశం ఉంది మ్యాక్సిమం, అన్ని పోస్టులు ఓపెన్లో లేవు కాబట్టి. సో ఇక్కడ వరకు జనరల్ తీసుకుందాం 5. సో ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యూఎస్ జనరల్ వచ్చేసి 175.047 ఇది ఉండే అవకాశం ఉంది. ఒక ఉమెన్ ఉంటే మాత్రం ఎక్కడ ఈ ఉమెన్ కట్ ఆఫ్ తర్వాత ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో, సో ఒక్క ఉమెన్ ఈడబ్ల్యూఎస్లో ఉమెన్. సో ఇక్కడ ఉంది. సో ఒక్క పోస్ట్ ఉంటే, 2 పోస్టులు ఉంటే దీని తర్వాత ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్లో ఉమెన్ కట్ ఆఫ్ వచ్చేసి 164.385. సారీ 385 164.385 ఈడబ్ల్యూఎస్. తర్వాత బీసీఏలో చూద్దాం. బీసీఏలో జయశంకర్ భూపాలపల్లిలో ఒక 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో 8లో 2 ఉమెన్స్ ఉండే అవకాశం ఉంది. బీసీఏలో చూద్దాం ఒకసారి. 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీళ్ళు 2 ఓపెన్లో ఉన్నారు. వీళ్ళ క్యాస్ట్లో వస్తే మాత్రం ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది. సో 8 పోస్టులు అయితే తీసుకున్నాం. 8 అంటే ఒక 2 ఉమెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఇక్కడ 2. సో ఇక్కడ ఉమెన్ జనరల్లో వచ్చింది, లేకుంటే క్యాస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్యాస్ట్లో కూడా అవసరం అయితే. సో
1 2 2లో ఒక ఉమెన్, 3 4 5 6 7 8 8లో ఒకటే ఉమెన్. నేను ఒకటే ఉమెన్ తీసుకున్నా. మ్యాక్సిమం ఒకటే 2 ఉండే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం, కానీ మినిమం అయితే సో ఒకటే తీసుకున్నా. BCA జనరలే 159. ఒకవేళ ఎక్కువ వస్తే ఎక్కువనే తీసుకున్నాం, కాకపోతే ఎక్కువ రాలే కాబట్టి ఇదే తీసుకుంటున్నాం BCA. సో BCB చూద్దాం. సో BCBలో జయశంకర్ భూపాలపల్లిలో పోస్టుల సంఖ్య 4 పోస్టులు అయితే ఉన్నాయి BCBలో. సో దీన్ని 30 వరకు కట్ ఆఫ్ మనం తీసుకున్నాం కాబట్టి తర్వాత ఉన్న వాళ్ళు చూద్దాం. 2 3 జనరల్లో తీసుకున్నాం. 3 4 1 2 3 సో 4 ఇక్కడికి వరకే. సో 4 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ఇది BCB జనరల్లో తీసుకుంటున్నాం. 175.810. ఒక పోస్ట్ ఒకవేళ ఉమెన్ ఉంటే మాత్రం దీని తర్వాత ఎవరున్నారు, ఉమెన్ తర్వాత ఎవరున్నారు, సో ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఒక పోస్ట్ ఉన్నా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ 4 పోస్టుల్లో BCBలో. అది కూడా ఓపెన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సో సెలెక్ట్ కాకుంటే, అంటే ఒకవేళ ఒక పోస్ట్ ఉన్నా ఇక్కడికి వస్తుంది డెఫినెట్గా, రైట్. సో BCC చూద్దాం. BCCలో జయశంకర్ భూపాలపల్లిలో BCCలో ఒక 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో 2 ఓపెన్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. BCCలో ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఎవరు లేరు. సో ఫస్ట్ ఫీమేల్ వచ్చింది 1, ఇక్కడ ఎవరు లేరు. సో ఇక్కడ 2 ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు లేరు కాబట్టి వీళ్ళవి మారే అవకాశం లేదండి. వీళ్ళది ఎందుకు మారే అవకాశం లేదు అంటే మీకు ఆల్రెడీ చెప్తున్నాను. ఓపెన్లో BCC వాళ్ళు లేరు, అంటే ఓపెన్లో సెలెక్ట్ అయ్యడానికి సిద్ధంగా లేరు వాళ్ళు. ఈ BCC జనరల్ అనేది, అంటే BCCలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు ఈ కింద ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా, వీళ్ళకు మీరు చూడండి రేపు ఇట్లాంటి పోస్టులు అయితే ఖచ్చితంగా ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. 100% ఇదే కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఓపెన్లో లేరు కాబట్టి అది నేను చెప్పేది. సో ఇంకొకటి ఏంటి, BCDలో అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో BCDలో పోస్టుల సంఖ్య, అందులో కూడా 2 పోస్టులు ఉన్నాయి. అవి కూడా జనరల్కి వచ్చే అవకాశం ఉంటుంది. శంకర్ భూపాలపల్లిలో BCD ఇక్కడ వరకు 30 వరకు అయిపోయిన తర్వాత 1 2 సో ఇక్కడ అది కూడా జనరల్లోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను అదే చెప్తున్నాను. ఒకవేళ ఈ పైన కూడా చూడండి BCDలు ఎంతమంది ఉన్నారో అనేది. సో వీళ్ళు ఇట్లా ఈ మధ్యలో ఎవరైనా BCDలు కానీ ఇంకా BBలు కానీ BCBలు కానీ వీళ్ళందరూ ఇట్లా వాళ్ళ క్యాస్టుల్లో సెలెక్ట్ అయితే ఈ కింద ఎవరైతే ఉన్నారో చూడండి, ఇక్కడ వీళ్ళ తర్వాత ఉండేవాళ్ళు ఈ కింద ఇక్కడ వరకు మళ్ళీ BCDలే ఉన్నారు. ఇవందరూ ఓపెన్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఇట్లా వేరే క్యాస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ క్యాస్ట్ వాళ్ళు ఏంది ఓపెన్లో కాకుండా వాళ్ళ క్యాస్ట్లో సెలెక్ట్ అయితే BCA కానీ SC కానీ OC కానీ వీళ్ళు క్యాస్టుల్లోకి వెళ్ళిపోతే ఈ కింద ఖాళీ అవుతాయి. ఈ ఖాళీ అయిన పోస్టులు అనేవి ఓపెన్లోకి వస్తాయి. ఇప్పుడు వీళ్ళకు క్యాస్ట్ సంబంధం లేదు కాబట్టి డైరెక్ట్ ఓపెన్లో వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో BCDలో నేను 2 తీసుకుంటున్నా కాబట్టి సో ఇక్కడ వరకు చూడండి. సో BCD ఇక్కడ వరకు వస్తుంది. సో BCD జనరల్ కట్ ఆఫ్ తీసుకుందాం. 177.937. సో BCD దాని తర్వాత BCD అయినాక BCE చూద్దాం. సో BCEలో పోస్టుల సంఖ్య BCEలో కూడా ఒక 2 పోస్టులు ఉన్నాయండి. అవి కూడా జనరల్లోకి ఉంటాయి.
సో 1 2 ఇది ఓపెన్లోనే ఉంటాయి. రెండే పోస్టులు ఉన్నాయి కాబట్టి బీసీఈ జనరల్ 139.810 139.810 అనేది సో కట్ ఆఫ్ బీసీఈ. సో ఎస్సీల్లో 16 పోస్టులు అనేటివి ఉన్నాయండి. ఎస్సీల్లో 16 పోస్టులు అనేటివి ఉన్నాయి. సో ఒకసారి ఎస్టీలు వాళ్ళే చూద్దాం అంటే ఎంతమంది అవకాశం ఉంది అనేది. సో 16 మంది ఎస్సీలలో జయశంకర్ భూపాలపల్లిలో 16 మంది. సో ఇక్కడ ఓపెన్ తర్వాత 30 మెంబర్ తర్వాత ఎవరైతే ఉన్నారో సో 1 2 3 4 5 6 7 7లో ఒక ఫీమేల్ వచ్చింది. 8 9 10 11 12. సో 12 మెంబర్స్ని అయితే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఒక 4 మెంబర్స్ ఉమెన్స్ని తీసుకున్నాం. 12. సో 13లో ఒకరు వచ్చారు. సో 13 వరకు తీసుకుంటున్నాం. 13 జనరల్ తీసుకుందాం. ఇది 13 మెంబర్స్ను వీళ్ళను ఎస్సీ జనరల్ వరకు తీసుకుంటున్నాం. ఒకవేళ 14 అయితే మాత్రం దీని తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. 692. సో 158 692. సో ఒక ఉమెన్ వచ్చింది. ఇంకా 2 మెంబర్స్ వచ్చారు ఉమెన్స్. సో ఇక్కడ 3 సో ఈ మధ్యలో 4. సో 4th ఒక 4 ఉమెన్ తీసుకుంటున్నాం. సో 149. 4 ఉమెన్స్ ఉంటేనే ఇది వస్తుంది. 251. 4 కన్నా తక్కువ ఉంటే మాత్రం ఉండే అవకాశం లేదు. ఎస్సీ ఉమెన్. సో కట్ ఆఫ్ ఇది 4 ఉమెన్స్ ఉంటే, ఇంకా తక్కువ ఉంటే వీళ్ళు రాకపోవచ్చు. సో ఎస్టీలో పోస్టుల సంఖ్య చూద్దాం. ఫస్ట్ జయశంకర్ భూపాలపల్లిలో ఒక 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఒక 6 పోస్టులు అయితే ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లిలో ఒక 6 పోస్టులు. సో 6లో ఒక 2 పోస్టులు అయితే సో ఎస్టీ. ఇక్కడ ఆల్రెడీ జనరల్లో కూడా వచ్చారు వీళ్ళు. సో 6 అయితే ఫస్ట్ తీసుకుందాం. 1 2 3 4 5. సో ఒక ఉమెన్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే ఆర్ కార్డ్ జనరల్లో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సో మేబీ ఒక్కటన్న పోస్ట్ ఉంటుంది కాబట్టి. ఎస్టీ జనరల్ 161.267 161.267 అనేది ఎస్టీ జనరల్. సో ఇక్కడ ఒక ఉమెన్ ఉంది కాబట్టి ఒక ఉమెన్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ తనే ఉంది. సో బెటర్. సో ఎస్టీ ఉమెన్ కట్ ఆఫ్ అంత 160.190. సో ఎస్టీ ఉమెన్స్. ఇది జోగులాంబ గద్వాల్ అండి.